నెల్లూరు జిల్లాలో ఓవైపు వేసవి వేడి, మరోవైపు ఎన్నికల వేడి ప్రారంభమైంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలని కూడా రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది మేమేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి. మేమే రాబోయే రోజుల్లో అధికార పగ్గాలు చేపడతామని కూడా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఎవరెన్ని ప్రచారాలు చేసినా, ఎవరెన్నిసార్లు ఊకతప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినా అంతిమ నిర్ణేతలు మాత్రం ప్రజలే. రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు, ప్రజలు ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. 2024 ఎలక్షన్స్ లో ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? మేమందరం స్పోర్ట్స్ ప్లేయర్స్ ఇక్కడ. మేమైతే ప్రస్తుత పరిస్థితిలో సీనియారిటీ రాష్ట్రానికి కావాలి అనుకుంటున్నాం. కేవలం రాజధాని విషయంలోనే చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది, కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేదు. ఆ ఒక్క పాయింట్తో నేను చంద్రబాబుకి ఈసారి అనుకూలంగా ఓటేద్దాం అనుకుంటున్నాం. నేను మాత్రం జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటున్నా. 5 సంవత్సరాలు పదవిలో ఉంటే 2 సంవత్సరాలు కరోనాతో సఫర్ అయినారు. 2 సంవత్సరాలు సఫర్ అయినారు. వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. అసలు వాలంటరీ వ్యవస్థ కానీ ఓకేనా, ప్రతి ఇంటికి తీసుకురావటం కానీ, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, కరోనా టైంలో ఏం మందులు వేయాలా ఏందని చాలా బాగుంది. ఈసారి పక్క ఆయనని నేను అభిప్రాయం పడుతున్నాను. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? 2024 ఎలక్షన్స్ లో ఎవరిని గెలిపించుకోబోతున్నారు? నాకైతే ఎటువంటి డెవలప్మెంట్ కనపడలేదండి. నిరుద్యోగ సమస్యను ఫస్ట్ క్లియర్ చేస్తే ప్రతి కుటుంబం టయానికి అన్నం తినగలదని అనుకుని ఉచిత పథకాల వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం అయితే లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే సోమరితనం పెరిగిపోతుంది. మనకు డెవలప్మెంట్ కావాలి, ఇలా ఆలోచించే వాళ్ళు ఒక్కరు లేరన్నమాట. మనకు డబ్బులు వద్దనే ప్రజలు కానీ ఉంటే దేశం బాగుపడదు. ఉచిత పథకాలను ముందు ప్రజలు అవాయిడ్ చేయాలనుకుంటున్నాను నేను. అది జరగదండి. అది ఎప్పుడు ఎక్కడ జరగదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఒక 5 రూపాయలు వస్తున్నా కానీ వెళ్తారు. వెళ్ళి ఫైనల్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తారు. కానీ అది తీసుకోవడం కూడా తప్పు అంటాను. నువ్వు నిజాయితీగా ఉంటే రాజకీయ నాయకుడు నిజాయితీగా ఉంటాడు. నువ్వు లేనప్పుడు వాడిని మనం ప్రశ్నించడానికి నీకు హక్కు లేదు. నీకు అక్కర్లేదా, నోటాకు ఓటేయి, బయటకు వచ్చాయి. నేను ఓటు వినియోగించు, అది నీ హక్కు కాబట్టి ఓటు వేసేయి. కానీ ఎన్నుకునే కాడికి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి, చేయగలడు అనుకునే వ్యక్తి కలుపుకోవాలి. కానీ ఎవరినంటే వాళ్ళని ఎన్నుకోకూడదు. 2024లో ఒక భారతదేశమైన పవిత్రమైన ఈ ప్రజాస్వామ్యం కలిగిన ఈ భారతదేశానికి ఉన్నతమైన వ్యక్తి, ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తులు కావాలనే కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. దాని భాగస్వాములను మేము కూడా నెల్లూరు జిల్లాలో కూడా ప్రజాస్వామ్యం ఉద్ధరించేవాళ్ళు, ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కలిగిన పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి అలాంటి మంచి మహానుభావుల్ని ఎన్నుకోవాల్సిందిగా. మీరు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఓటేసడానికి రెడీగా ఉన్నాం తల్లి. 13వ తేదీ వైసీపీకి ఓటు కుదరడానికి మేము రెడీగా ఉన్నాం. చెప్పండి, 2024 ఎలక్షన్స్ లో మళ్ళీ మీరు ఎవరిని చూడాలి? సార్ 2024 ఎలక్షన్స్ లో మామూలుగా ఇప్పుడు 5 సంవత్సరాలు నానా రకాలుగా బాధలు పడ్డాం. అభివృద్ధి లేదు. నారాయణ సరే ఓకే, నో ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం అని వస్తుంది. కానీ బాబా నారాయణకి ఎవరు వేస్తారు, ఆయన ఏం చేశాడు అని మాట లేదు. ఆయన మంచి మెజారిటీతో విన్ అవుతాడు. మాకు అప్పుడల్లా అమ్మ చెప్పండి, గతంలో పింఛన్ విధానం ఎట్లా ఉండేది? పింఛన్కి పోయి నిల్చుకొని సాయంకాలం దాకుండి తీసుకునేది. ఇప్పుడు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మా తలుపులు తట్టి మాకు ఇస్తున్నారు మా మేడం. మా బాబు వచ్చిన తర్వాత జగన్ బాబు చాలా 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 నయం ఉంది, చాలా చాలా బాగుంది. కూడా అండి ఆయన మాత్రం జగన్ బాబుకే మేము, రాజశేఖర రెడ్డి గారికే మేము ఫ్యాన్. మా బాబు చల్లగా ఉండాలి, జగన్ బాబు చల్లగా ఉండాలి. చెప్పండి, 2024లో ఎవరు రావాలనుకుంటున్నారు? మేము జగన్ బాబే రావాలి. మా బాబు మాకు బాగా చేశాడు. మాకు ఆ ముసలి డబ్బులతోనే నేను బతుకుతుండేది. జగనే రావాలి మేడం. మాకు మొదటి నుంచి కూడా ఆయనకే మేము వేసేది. వాళ్ళ నాయనున్నే కూడా ఆయనకే చేస్తున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడు. మా ఓటు జగన్మోహన్ రెడ్డి, నో డౌట్. మాకు పార్టీ పరంగా అయితే పైన జెండా ఏ జెండా ఎగరేసినా మాకు ఇబ్బంది లేదు. జెన్యున్గా మాతో మేము ఉన్నాము అని భరోసా ఎవరైతే మాకు ఇవ్వగలుగుతారో వాళ్ళకి మేము ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నాము. 2024 ఎలక్షన్స్ లో మీరు మళ్ళీ ఎవరిని చూడాలనుకుంటున్నారు? 2000 ఎలక్షన్ లో మేడం మేము వచ్చేసి టీడీపీని గెలిపించాలనుకుంటున్నాము. దేనికంటే అభివృద్ధి లేదు,
జగన్ వచ్చేసాడంటే పథకాలు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పి అంటున్నాడు. కానీ పథకాలు ఇచ్చేసేసి సైలెంట్గా ఉంటున్నాడు. బటన్ నొక్కుతున్నాను, నేను వేస్తున్నాను, మీరు ఓట్లు వేయండి అంటున్నాడు. జగన్ తీసేసి అభివృద్ధి చెందే వాళ్ళని ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాం మేడం. మా జెండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ మీద. నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఎలాంటి డోకా లేనే లేదు. ఖచ్చితంగా ఓటు వేయాలి ఉదయాన్నే వచ్చి. ఓటర్ మహాశయులకు అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మే 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ టైం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నా వంతు బాధ్యత, నా వంతు ఈ హక్కు నేను వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఓటు వేసి మన ఓటింగ్ శాతాన్ని మరి 85% పైగా పెంచాలని మేము కోరుకుంటున్నాం. 2024 ఎలక్షన్స్ లో మళ్ళీ మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? నాకు ఎవరిని చూడాలని అలా అది మెయిన్ ఇంటెన్షన్ కాదు. నా ఇంటెన్షన్ వచ్చి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా ఓటు వల్ల ఏం మారుతుంది అని ఒక పర్సెప్షన్లో ఉంటారు. కానీ నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మనకి ఎవరు మంచి చేస్తారని మీకు అనిపిస్తే వాళ్ళకి ఓటేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసేసారు, మళ్ళీ ఓటు హక్కు రిజిస్టర్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి 18 ఇయర్స్కి మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి నేను కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉందని నా అభిప్రాయం. సో దానివల్ల బెనిఫిటే అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన పాతకాలంలో చూస్తే 18 ఇయర్స్ పిల్లలకి అంత మెచ్యూరిటీ ఉండదు. బట్ ఇప్పుడున్న జనరేషన్కి దే హ్యావ్ మోర్ మెచ్యూరిటీ దాన్ ప్రీవియస్ ఇయర్స్. సో ఐ థింక్ దే విల్ టేక్ ఎ రైట్ డెసిషన్. మీరు ఎవరికి ఓటు వేయాలి? I'll vote for the good person.